హాయ్ అండి, స్వాతి నాయుడు గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. ఎలా ఉంది ప్రెజెంట్ లైఫ్ స్టైల్? ప్రెజెంట్ అండి బానే ఉంది. కాకపోతే ఏంటంటే, నేను మూవీ ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి నేను పడ్డ కష్టాలు గానీ, నాకొచ్చిన అవకాశాలు గానీ, నేను చేసిన షూటింగ్స్ బట్టి ఇప్పుడు ఎండింగ్‌కి ఎట్లా అయిపోయిందంటే, కొంతమంది నన్ను చూస్తే నా వల్ల వాళ్ళ మూవీస్‌కి ఏదైనా ప్లస్ అవుతదేమో ఈమెను పెట్టుకుందాం అన్నట్లు కొంతమంది ఉంటే, కొంతమందేమో చాలా నెగెటివ్‌గా చూస్తున్నారు. అంటే అసలు నాతో మాట్లాడట్లేరు. ఇంతకుముందు పరిచయం ఉన్నోళ్ళు గూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తే నేనెవరో తెలియనట్టు పక్కన నుంచి వెళ్ళిపోవడం గానీ, నాతో మాట్లాడకపోవడం గానీ, ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయా వద్దని అలా అలా కొంతమంది నెగెటివ్‌గా అలా అన్నప్పుడు నాకు కొద్దిగా బాధనిపిస్తుంది. అంటే ఎప్పుడు నేను ఎవరితో ఫైట్ చేసింది లేదు. కానీ నాకు అనిపిస్తుంది మూవీ ఇండస్ట్రీ వాళ్ళని ఒకటి అడగాలని. సగం సగం చూపించిన వాళ్ళందరైతే మీకు నచ్చుతారా? ఫుల్ ఓపెన్ చూపించినందుకు నేను మీకు నచ్చట్లేదా? సో నా లైఫ్ నాకు నచ్చినట్టు నేనుంటే మీ ప్రాబ్లమ్ ఏంటి? ఇస్తే అవకాశం ఇవ్వచ్చు గానీ, ఏదో పెద్ద తప్పు చేసిన దానిలాగా నన్ను అందరూ అలాగా చూడడం అనేది నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఓహ్! యాస్ ఎన్ యూట్యూబర్ ఆర్టిస్ట్‌గా ఒక పెద్ద లిస్టే ఉంది. హ్మ్. సీ యూ ఆర్ హావింగ్ యువర్ ఓన్ యూనిక్ ప్లేస్ ఇన్ దట్ లిస్ట్. థాంక్ యూ. వీళ్ళల్లో మీకు ఎవరు బెస్ట్ బడ్డీస్, ఫ్రెండ్స్? నాకండి ఫస్ట్ నుంచి ఈవెన్ నా చైల్డ్‌హుడ్ నుంచి ఇప్పటిదాకా నాకు చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ అనేది ఎవరు లేరనమాట. అసలు మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అంటే మనం ఏదన్నా ఫోన్‌లో, వాట్సాప్‌లో స్టేటస్ పెడితే 100 మంది, 1000 మంది చూస్తే కూడా ఆశ్చర్యపోవసరం లేదు. అట్లాంటి నా ఫోన్‌లో ఎవరైనా చూడొచ్చు. ఒక్క నంబర్ కూడా సేవ్ ఉండదు. అంటే ఓన్లీ మా హస్బెండ్‌ది. అది కూడా ఎందుకంటే పద్దాక నంబర్ డయల్ చేయాలి అన్న ఇబ్బందితోటి. అంటే నాకెలా అంటే ఎవరైనా మనకి ఏదైనా మన కష్టంలో హెల్ప్‌ఫుల్‌గా ఉండి, మనకు ఆప్యాయంగా ఉండి, అలా మనకి సన్నిహితంగా ఫ్రెండ్స్ అంటారు కదా! అట్లా నాకైతే ఎవ్వరు లేరు. అంటే నేను ఇలా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేయక ముందు గాని, ఇప్పుడు గాని అంత పెద్దగా చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరనమాట. అందువల్ల ఏంటంటే ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండేదాన్ని. అందుకని ఏంటంటే పబ్‌కెళ్తే అక్కడ కొద్దిగా నలుగురితో సరదాగా ఉండొచ్చు నా ఫ్రెండ్స్ అనుకునేదాన్ని. కానీ అక్కడ నాకెవరు తోడుండేవాళ్ళు కాదు. రియల్ లైఫ్‌లో కూడా నాకెవరు తోడులేరనమాట. సో అంతా హాయ్, బై చెప్పడమే తప్ప అంతకు మించి నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉండి నాకేదైనా హెల్ప్ చేద్దామని అలాంటి ఫ్రెండ్స్ అయితే గనక నాకు ఎవరు లేరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఎవరైతే యూట్యూబ్ వాళ్ళు ఉన్నారో అంటే ఈ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించనమాట. వీళ్ళందరూ కూడా ఎక్కడికన్నా అందరూ కలిసి పార్టీ చేసుకోవడం గానీ, అందరూ కలిసి ఏదైనా ఈవెంట్స్‌కెళ్ళడం గానీ, అలాంటప్పుడు కూడా అంటే వీళ్ళ తప్పు ఉందో లేదా ఆ ఈవెంటోళ్ళు ఆ అమ్మాయి వద్దు అని చెప్పారేమో. ఒకవేళ పర్టిక్యులర్‌గా స్వాతి వద్దు. వీళ్ళు నాకు ఒకవేళ నేను బాధపడతానని వీళ్ళేం చెప్తారంటే, "నువ్వు కొద్దిగా పెద్ద ఆర్టిస్టు. నువ్వొస్తే వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోగలరో లేదో అందుకే వద్దన్నారు" అని అంటే నేను బాధపడతానని వాళ్ళు నాకు అలా చెప్పారని నేను అనుకుంటున్నా. బట్ రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి ఒకప్పుడు పార్న్ చేసింది కదా! ఆ అమ్మాయి రొమాంటిక్ అడల్ట్ కంటెంట్ చేస్తది కాబట్టి ఆ అమ్మాయి వద్దు అని కూడా అనుంటారు. ఎందుకంటే రీసెంట్‌లీ వినాయక చవితిది ఫంక్షన్ అది జరిగినప్పుడు లోకేష్ గారని ఒకాయన పార్టీ చేశారన్నప్పుడు నేను ఈ మధ్య అందరికీ తెలిసిందే రాకేష్ మాస్టర్ గారు చనిపోయారు కదా! ఆయన షోకెళ్ళినప్పుడు అక్కడ జూనియర్ శ్రీహరి అని ఒక అబ్బాయి మా షూట్‌లో పరిచయం అయ్యాడన్నమాట. ఆ అబ్బాయి చెప్పాడు, "ఇలా షో ఇలా ఉంది. మనం వెళ్దాం" అంటే నాకు హ్యాపీ. ఎందుకంటే నాకెవరు లేరు కదా! అలా ఎవరైనా పిలిస్తే సరదాగా నలుగురితో కలవచ్చని నేను మంచిగా రెడీ అయ్యి ఉంటే నన్ను పిలవకుండా వాళ్ళందరూ ఎళ్ళిపోయారనమాట. తర్వాత ఏంటి అంటే "నువ్వు వద్దులే" అలా అలా మాట్లాడారు. దానికి నాకు చాలా బాధ అనిపించింది. ఇంకోటి ఇండస్ట్రీ నన్ను దూరం పెడుతుందని నేనెందుకు అనుకున్నానంటే చంద్రమోహన్ గారు రీసెంట్‌లీ చనిపోయినప్పుడు నేను అక్కడికెళ్ళాను. తర్వాత ఆయనది 14వ రోజు జరిగిందనమాట. జరిగినప్పుడు అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు. అయితే నన్ను దానికి ఎవరు పిలవలేదు. కాకపోతే వైజాగ్ సత్య వెళ్ళాడు. తను కూడా ఫస్టే ఎళ్ళిపోయాడు. నేను అడిగాను, "అయ్యో! నన్ను పిలవలేదా?" అంటే, "అలా ఏం లేదు నువ్వు రా" అంటే నాకు చాలా సిగ్గనమాట. కెమెరా ముందు నేను ఎంత సిగ్గు లేకుండా యాక్టింగ్ చేస్తానో, ఎవరైనా మనుషులతో మాట్లాడాలి అంటే ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే నేను హ్యాపీగా మాట్లాడతా తప్ప నేనెళ్ళి వాళ్ళతో మాట్లాడాలంటే ఐ ఫీల్ షై. ఎందుకంటే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళకి నేను నచ్చుతానో లేదో. ఎందుకంటే కొంత తెలుసు, కొంత తెలీదు నేను అని చెప్పేసి. అలాంటిది నేను అక్కడికెళ్తే అందరూ ఏదో ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నారు. అరే! ఈమె ఎందుకొచ్చింది ఇక్కడికి అన్నట్టుగా. ఒక్క సెకన్ అట్లా లోపలికెళ్ళాను. వాళ్ళందరూ నన్ను
తను అలా చూసేసరికి నాకు చాలా బాధ అనిపించి నేను వచ్చేసాను. సత్య అంటున్నాడు, ఎందుకు అలా పరిగెట్టేస్తున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, లేదులే నాకు సెట్ కాదు, నన్ను పిలవలేదు కదా, ఒకళ్ళన్నా నవ్వితే కనీసం ఒక మాదిగా ఉంటది, తెలిసిన వాళ్ళు కూడా అలాగ ముఖం తిప్పేసుకుంటున్నారు, అవసరం లేదు నాకు ఇంత. బట్ ఇన్ని బాధల్లో కూడా నాకున్న ఒక్కగానొక హ్యాపీనెస్ ఏంటంటే, నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తారు, వాళ్ళందరూ నన్ను లవ్ చేస్తారు, ఏ వీడియో పెట్టినా నాకు సంబంధించింది వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అంతవరకు అయితే గనుక ఐ ఫీల్ సో హ్యాపీ. మీ చైల్డ్హుడ్ గురించి కొంచెం చెప్తారా? యాక్చువల్లీ వచ్చేసి ఇప్పుడు నాకు 33 ఇయర్స్ అనమాట. అండ్ 1991 November 5 నా బర్త్డే. అండ్ నేను పుట్టి పెరిగింది వచ్చేసి విజయవాడ. అండ్ నేను నా 16 ఇయర్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేసాను. సో ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుందో కదా, సినీ ఇండస్ట్రీలో ఒక ఫేమ్ కావాలని ఒక పిచ్చితోటి అట్లా ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. అండ్ సో విజయవాడ, అండ్ మమ్మీ డాడీ బైండింగ్ వర్క్ చేస్తారు. అండ్ చాలా పేద కుటుంబం. అండ్ మా డాడీ వచ్చేసి అప్పుడు వాళ్ళు బైండింగ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ కదా, సో 100-150 వస్తే కూడా మా డాడీ డ్రింక్ చేయడము, తర్వాత డ్రింక్ చేసి ఇంట్లో గొడవ చేయడము. నాకు బాగా గుర్తు, మా అమ్మ చిన్నప్పుడు నాకు ఏ పని చెప్పేది కాదు, అన్ని పనులు బట్టలు ఉతకడం, అంటులు తోమడం, అంటే బయట పని చేసి ఇంట్లో పని మొత్తం తనే చూసుకునేది. నా తర్వాత 7 ఇయర్స్కి నాకు తమ్ముడు పుట్టాడు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అతను మ్యారేజ్ చేసుకోవడానికని సంబంధాలు చూస్తున్నారు. అండ్ తను కార్ వీల్ అలైన్మెంట్ దాంట్లో పనిచేస్తున్నాడు అనమాట. అండ్ సో అలా చిన్నతనంలో ఏంటంటే చాలా కష్టాలు చాలా పడ్డాము. అప్పట్లో నేను టీవీ అవి చూసినప్పుడు, సినిమాలు చూసినప్పుడు ఏంటంటే నేను కూడా అలా అవ్వాలి, మనము మనుషులే వాళ్ళు మనుషులే కదా, అంటే ఫేమ్ అవ్వాలంటే ఒకటి రాజకీయ నాయకులైనా అవ్వాలి, లేదా మూవీ ఇండస్ట్రీ అయినా అవ్వాలి. రాజకీయాలంటే మనకు అసలు అది తెలీదు, ఇండస్ట్రీ కూడా తెలీదు, కాకపోతే ఏదో ఒక హోప్ అనమాట, ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, పేరు తెచ్చుకోవాలి, మనతో ఎవరైనా వచ్చి సెల్ఫీ దిగాలని ఇష్టపడాలి, అలా అని చెప్పి చాలా ఇష్టంతో ఉండేదాన్ని. సారీ టు ఇంటరప్ట్ అండి. యా ఇందాక మీరు మీ ఫాదర్ గురించి ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళని చెప్పారు. అవును. నౌడేస్ మీరు ఏమో పబ్స్ కి అట్లా వెళ్తున్నారు, పబ్ కల్చర్. అవును. అది చూశారు, ఇది చూస్తున్నారు. అవును. మరి ఆడపిల్లలు కూడా ఈ మధ్య స్మోక్ చేయటం, డ్రింక్ చేయటం మనం కామన్ అయిపోయింది. ఈ డ్రాస్టిక్ ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది మన కల్చర్ లో? యాక్చువల్లీ ఏంటంటే తండ్రులను చూసి కూతుర్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటారా? అలా కాదండి. ఇలాగా ఇప్పుడు నేను పడ్డ కష్టాలు ఎవరైనా చూసినప్పుడు ఏమనుకుంటామంటే, మనం అందరూ ఇలాగేనే ఉంటారేమో, ప్రపంచంలో మందు తాగే తాగుబోతాలు అందరూ ఇలానే ఉంటారేమో, అసలు ఆ డ్రింక్ అంటేనే ఐ హేట్ అన్న ఒక ఎలర్జీ, ఒక ఇబ్బందికరమైన ఫీలింగ్ వస్తుంది. సో నేను చిన్నతనంలో నేను చెప్పాను కదా 16 ఇయర్స్ హైదరాబాద్ వచ్చానని. అంటే నాకు ఇంట్లో మా నాన్న మా అమ్మ తాగేసి వచ్చి వాళ్ళిద్దరూ గొడవలు పడ్డాము. నాకు ఎట్లా అంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి, నిదానంగా మాట్లాడుకోవాలి, గొడవలు అలా ఉండకూడదు అని చెప్పి. బట్ ఈ రోజున అదే సిచ్యువేషన్ ఇప్పుడు మా ఇంట్లో కూడా జరుగుతుంది. మా హస్బెండ్ ఫుల్ డ్రింక్ చేస్తారు, ఫుల్ తాగబోతు. మా నాన్న అంతే, మా హస్బెండ్ అంతే అనమాట. తాగుడు వద్దు అంటే నన్ను పాపని కూడా ఆయన వదిలేస్తారు. సో తాగిన తర్వాత అంటే అందరూ ఇలాగే చేస్తారేమో, ఎప్పుడెప్పుడో సంఘటనలు, లేనిపోని గొడవలు తీసుకొచ్చి గొడవ పడతారు. ఫస్ట్ నాకు అతను తాగేదే ఇష్టం ఉండదు, తాగి గొడవ పడేది ఇష్టం ఉండదు. నేను ఏదైతే నచ్చక నా ఇంట్లోంచి, నా ఇల్లు వదిలేసి నేను హైదరాబాద్ వచ్చి ఒంటరి ఆడపిల్లని ఒక మంచి ఏజ్లో ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు నా డాటర్ కూడా అదే గొడవలు చూస్తూ ఉంది. నేను అందుకే మా హస్బెండ్కి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, పిల్లల ముందు గొడవలు పడకూడదు, వాళ్ళు చాలా ఇదవుతారంటే కూడా ఆయన వినట్లేదనమాట. సో చిన్నప్పుడు నేను మా ఫాదర్ని చూసినప్పుడు నాకు అదంతా నచ్చేది కాదు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా మంది తిండి కూడా పెట్టేవాళ్ళు, కానీ మందు తాగుతావా అని నన్ను చాలా మంది అడిగారు. నాకు బాగా గుర్తు, నేను దాన్ని ఒక విషయంలాగా భావించేదాన్ని, నాకు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అలా చెప్పేదాన్ని. ఏ రోజు నేను ముట్టుకోలేదు. అండ్ ఆ తర్వాత షూటింగ్స్ నేను చేసేటప్పుడు కూడా వేరే వాళ్ళు, నా కో ఆర్టిస్టులు ఎవరైనా డ్రింక్ చేసి నాతో కలిసి షూటింగ్ చేస్తే కూడా మీరు ఇలా చేయకండి, ఎందుకంటే షూటింగ్ అనేది ప్రొఫెషనల్గా చేయాలి కదా, మీరు డ్రింక్ చేయొద్దు అలా నేను చెప్పేదాన్ని. ఎంతమంది ఆఫర్ చేసినా లేదు నాకు ఇష్టం లేదు, ఏదైనా నాన్ వెజ్ అది వండి పెట్టేవాళ్ళు అంతే తప్ప అసలు డ్రింక్ ముట్టుకునేదాన్నే కాదు. కానీ ఇప్పటికి ఒక 5 ఇయర్స్ అనుకుంటా, 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఏమైందంటే
ఇంకా షూటింగ్స్ అన్నీ చేసేసాను. లైఫ్లో అన్ని అష్ట కష్టాలు అన్నీ చూసేసాను. ఒక బట్టల షాప్ పెట్టాను, అది కూడా తమ్ముడికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అది కూడా లాస్ అయిపోయింది. షూటింగ్స్ పెద్దగా లేవు, చాలా లైఫ్ బోరింగ్గా అనిపిస్తుంది. అంటే షూటింగ్స్ లేవు, రోజు ఇంట్లో ఉంటే ఏంటంటే ఏదో ఒక బాధ, అరే అందరు షూటింగ్స్ చేసుకుంటున్నారు కదా, నేనే వెనకపడిపోయానేమో. అప్పుడు ఏమైందంటే కొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే సరదాగా పబ్బుకు రా, అక్కడ కూడా క్యాట్ వాక్ షో ఉంది అని చెప్పారు. అప్పుడు ఏంటంటే సరే ఇది కూడా షూటింగే కదా అని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే లేడీస్ నైట్ ఉంది, లేడీస్ కి ఫ్రీగా డ్రింక్స్ ఇస్తారు. అంటే కొద్దిగా నర్వస్ గా ఉన్నావు కదా డాన్స్ చేయడానికన్నా, అంటే డాన్స్ అంటే షూటింగ్ లో చేస్తాం బట్ పబ్ లో సరదాగా ఉంటది, తాగుబోతలు అందరూ ఒకలా ఉండరు కదా. ఆ తర్వాత కూడా నేను కొంతమందిని గమనించాను, వాళ్ళు డీసెంట్ గా తాగడము, తర్వాత వాళ్ళు జాబ్స్ చేసుకోవడము, వాళ్ళ ఫ్యామిలీస్ ని బాగా చూసుకోవడం, ఓహో మా నాన్న ఒక్కడే వేస్ట్ గాడు అనమాట అందరూ అని. అప్పుడు మెల్లమెల్లగా దెన్ ఐ స్టార్టెడ్. అది కూడా ఏంటంటే రూపాయి ఖర్చు లేదు కదా, మనకి లేడీస్ నైట్ ఫ్రీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే డ్రింక్ చేసి డాన్స్ చేసినప్పుడు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది అని దెన్ ఐ స్టార్టెడ్ అనమాట. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసా, కానీ నేనేమి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయితే ఏం కాదు. ఎందుకంటే అలా అనుకుంటే నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు డాక్టర్ డ్రింక్ చేయకూడదు అని చెప్పారు. అప్పుడు నేను స్టాప్ చేసిన డ్రింక్ నా డెలివరీ అయ్యి మా పాప 6 months ఫీడింగ్, 7 months ఫీడింగ్ అయిపోయిన తర్వాత అప్పుడే మళ్ళీ నేను పబ్కి వెళ్ళాను. ఇప్పటికి కూడా కొన్నిసార్లు పబ్కి వెళ్తే ఒక్కదాన్ని బోర్ అనిపిస్తుంది కాబట్టి ఎవరైనా తోడుంటేనే నేను వెళ్తా తప్ప ఎవరు లేకపోతే వెళ్ళను అనమాట. సో డ్రింక్ చేసే వాళ్ళందరూ ఎడిక్ట్ అయిపోయి దానికోసం ఇలా ఏదైనా వ్యసనంగా మార్చుకోకుండా అదొక అలవాట్లాగా టైం పాస్ కి పెట్టుకుంటే బాగుంటది. చిన్నప్పుడు మీరు ఊరికి వెళ్ళే వాళ్ళ విలేజెస్ అట్లా కృష్ణా జిల్లాలో? అవునండి, చిన్నప్పుడు మా నానమ్మ గారు మాతోనే ఉండేవాళ్ళు అనమాట. భీమవరంలో మాగోళ్ళు, పాలకొల్లు మాగోళ్ళు. ఈ మధ్య మూవీస్ లో కూడా మనం చూస్తున్నాం, నేటివిటీకి దగ్గరగా రస్టిక్ గా బాగా రియల్ ఇన్సిడెంట్స్ ని బాగా చూపిస్తున్నారు మన తెలుగు సినిమాల్లో. ఇట్లాంటి కొన్ని విచిత్రకరమైన సంఘటనలు ఏమన్నా మీ గ్రామంలో జరిగినాయా? ఆ రోజుల్లో ఏమైనా విన్నారా ఇట్లా మూఢనమ్మకాలు, ఇట్లా అంటే దయ్యాలు ఇట్లా? అవును, అంటే మేము ఉండేదేమో విజయవాడనే చుట్టుగుంట అనే ఏరియా అనమాట. సో అది పెద్ద పల్లెటూరు ఏం కాదు, మెయిన్ ఇదే. కాకపోతే అప్పటికి ఇప్పటికి అంతా చాలా డెవలప్ అయిపోయింది. అంటే మామూలుగా చిన్నతనంలో ఇంకా ఎవరైనా పెదనాన్న వాళ్ళు ఏదేదో దియ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, అది ఇదని చెప్తా ఉండేవాళ్ళు. బట్ నా లక్ ఏంటో తెలియదు, నేను హైదరాబాద్ రాకముందు నేను ఒంటరిగానే ఎక్కువ ఉండేదాన్ని. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఒక్కదాన్ని ఉండేదాన్ని. ఏ రోజు కానీ భయపడడం కానీ, దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి నమ్మడం కానీ, మూఢనమ్మకాలు అయితే అస్సలు నేను నమ్మను. సో అంటే మా అమ్మ కూడా చిన్నప్పుడు నాకు అంత రిస్ట్రిక్షన్స్ పెట్టేది కాదు. అంటే మెన్సెన్స్ వచ్చింది కాబట్టి నువ్వు ఒక మూలనే ఉండు, ఈ ముట్టుకోవద్దు అలా ఏం చెప్పేది కాదు, ఫ్రీగా ఉండనిచ్చేది. అందువల్ల ఏంటంటే పెద్దగా ఇది మూఢనమ్మకాలు కానీ అట్లా ఏం లేదు. అట్లా చిన్నతనంలో ఎవరైనా మిమ్మల్ని మీతో మిస్బిహేవ్ చేయటం గానీ, రాంగ్ టచ్ ఇట్లాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఏమన్నా ఫేస్ చేశారా? అలాంటివి అయితే అండి నా లైఫ్ లో చాలానే జరిగాయి. ఫస్ట్ చెప్పాలంటే నా బాగా చిన్నతనంలో ఏంటంటే మా అమ్మ నాన్న ఇద్దరు పనికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇంకా నాకు తమ్ముడు కూడా పుట్టలేదు అనమాట. అంటే చూడండి, అప్పుడు నాకు 7 years కి మా తమ్ముడు పుట్టాడు. అంటే నాకు 7 years కూడా లేవు. కానీ అప్పుడు నా లైఫ్ లో లైంగికంగా మా మామయ్య నన్ను పెట్టిన ఇబ్బందులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. సో మా అమ్మ నాన్న ఏంటంటే నన్ను మామయ్య వాళ్ళ ఇంట్లో, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశారనమాట. పక్కపక్కనే 5 minutes జర్నీ. సో అక్కడ చాలా కొండ మీద ఇల్లులు ఉండేవి. అక్కడ ఉండే తాతయ్య వచ్చేసి లారీ డ్రైవర్ చేసేవాళ్ళు. ఆయన డ్యూటీకి వెళ్తే 2-3 days కి అట్లా వచ్చేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళ అమ్మ అంటే జేజమ్మ, 2 ఆడవాళ్ళు, మా పిన్ని, 2 మావయ్యలు, ఇంతమంది ఉంటే మా 2 మావయ్యల్లో పెద్ద మావయ్య నన్ను ఎక్కువ లైంగికంగా ఇబ్బంది పెట్టేవాడు అనమాట. ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాడు? ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, మరి మా అమ్మ ఇప్పుడు ఒక వయసుకు వచ్చిన ఆడపిల్లగా ఇంట్లో పెద్దవాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారా, వయసు వచ్చిన మగపిల్లోడి వాళ్ళు ఏదైనా ఇలా అని చెప్పేసి. మరి మా అమ్మమ్మ కావాలనే వాళ్ళకి తెలిసే వాళ్ళు ఇలా చేశారా అంటే, నైట్ పూట మామయ్య పడుకుంటాడు కదా బెడ్లో, అదే మంచంలో నన్ను కూడా పడుకోబెట్టేవాళ్ళు. ఆయన దుప్పటి కప్పుని నాతో ఇలాగా బిహేవ్ చేయడం. తర్వాత మధ్యాహ్నం టైంలో, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే మామూలుగా ఏదైనా చాక్లెట్ బిస్కెట్ కొనుక్కుంటా అంటే నీకు నేను 1 rupee 2 rupees ఇస్తా, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పడము. తర్వాత తను బాత్రూంలోకి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, మామయ్యకి తల రుద్దు. అదేంటి ఎవరి స్నానం వాళ్ళే చేయాలి, ఓకే ఈపు అంటావా, అది నీ పెళ్ళామో నీ తల్లో నీ అక్కో చెల్లో రుద్దుపించుకోవాలి, కానీ మేనకోడలు
నువ్వు వయసులో ఉన్నావు, బట్టలు లేకుండా ఉన్నప్పుడు నేను ఎలాగొచ్చి నీకు తల రుద్దుతాను. తర్వాత అంటే మనకి పాతకాలంలో ఎట్లా లెట్రిన్ స్నానం చేసేది రెండు కలిపి ఒకటే బాత్రూమ్ లో ఉండేవి అనమాట. సో లెట్రిన్కి వెళ్తే అప్పుడు వాడు కూడా స్నానానికి వచ్చేసి డోర్ పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి డాగీ స్టైల్ చేసినట్టుగా అట్లా చేయడము, అలాగా చాలా ఇబ్బందులు నన్ను పెట్టాడనమాట. కానీ మరి ఎందుకనో ఎవరికి చెప్పుకోలేదు, అమ్మకి నాన్నకి కానీ అమ్మమ్మ వాళ్ళకి కానీ ఇలా చేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే నేను బాధపడేదాన్ని, అతనంటే భయపడేదాన్ని, ఒంటరిగా ఉన్నప్పుడు అతనంటే భయపడేదాన్ని అలా. కానీ ఎవరికి చెప్పుకోలేదు ఎందుకనో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా మనం ఒక మూవీ చూసినప్పుడు కూడా ఇలాగే మామ మేనకోడల్ని అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఏదైనా మనం ప్రపంచానికి తెలిసేలా చెప్తేనే కదా తెలుస్తుంది. నాకు అన్యాయం జరిగింది, నేను ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, కానీ ఇది నేను బయట పెడితేనే రేపటి రోజున వేరే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్త పడతారని చెప్పేసి నేను వీడియో చేసి పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత చుట్టాలు చూసి అది అమ్మమ్మకి చెప్పారు. వాళ్ళు నా మీద పెద్ద గొడవ చేశారు. వాళ్ళు మా అమ్మకి చెప్పారు, మీ అమ్మ ఇలా చెప్పిందంటే ఎవరన్నా కన్నతల్లి ఏం చేస్తుంది, నా కూతురికి ఇంత అన్యాయం జరిగిందా అనేసి నా తరపు మాట్లాడుతుంది. కానీ మా అమ్మ నాన్న నా వైపు స్టాండ్ తీసుకోలేదు. మా అమ్మ ఏమంటుందంటే నా మీద అరుస్తుంది, అది జరిగింది కానీ నువ్వు ఎందుకు చెప్పాలి, మీడియాకి అందరికి ఎందుకు చెప్పాలి, చెప్పొద్దు. మామయ్య మీ చిన్నతనంలో పెద్ద విలన్ అన్నమాట. అంతేనండి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక వయసులో ఉన్న ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు ఇష్టపడి ఆయన కాకుండా మీతో ఎవరు ఇంకా మిస్బిహేవ్ చేయటం గానీ అంటే తర్వాత చాలా మంది చేశారు. నా చిన్నతనంలో అయితే ఆయన చేశాడు. మళ్ళీ తర్వాత చిన్నతనంలో నేను ఆడుకోవడానికి వేరే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ రూట్ కొద్దిగా చీకటిగా ఉండేది. ఆ ఇంట్లో కూడా వేరే వాళ్ళ చుట్టాలు అతను కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా అక్కడి నుంచి పారిపోవడము, భయపడి వచ్చేయడం తప్ప ఇతను ఇలా చేస్తున్నాడు అని చెప్పడానికి ఎందుకనో పెద్దోళ్ళకి చెప్పడం, కంప్లైంట్ ఇవ్వడం అలాంటిది ఎందుకో తెలియలేదు. బాగా ముసలి వయసు ఉన్న వాళ్ళు బాగా ముసలి వయసు ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అలాగే నేను హైదరాబాద్ రాకముందు చిన్న చిన్న ఉద్యోగాలు అవి చేయడానికి వేరే ఊరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇట్లాగే మిస్బిహేవ్ చేయడము. ఏనాడు ఏ వ్యక్తి మీ మీద రేప్ అటెంప్ట్ చేయటం గానీ జరిగింది? అది కూడా జరిగింది. రేప్ అటెంప్ట్ 2-3 టైమ్స్, 3-4 టైమ్స్, 5 టైమ్స్ దాకా కూడా జరిగింది. మరి ఎలా అంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక హాస్టల్లో ఉండేదాన్ని. కూకట్పల్లిలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఎవరో తెలీదు ఫోన్ లో మాట్లాడేవాడు. మనకి ఇక మోసపోవడం అనేది చాలా కామన్ లైఫ్ లో, ఎదురు దెబ్బలు తగిలేదాకా మోసపోతూ ఉంటాం. అప్పుడు అతను ఏమన్నాడంటే, నువ్వు హాస్టల్ ఎందుకు ఉంటున్నావు, లవ్లీగా మాట్లాడి నేను చూసుకుంటా అది ఇది అని చెప్పేసి అర్ధరాత్రి పూట కార్ వేసుకుని వాడు వచ్చడం, నన్ను లగేజ్ మొత్తం, ఇప్పుడు మన హాస్టల్లో ఉంటున్నావు ఏదో సరదాగా బయటకెళ్ళి రాకుండా నీ లగేజ్ మొత్తం తెచ్చేసుకో అని చెప్పాడు వాడు. నేను లగేజ్ మొత్తం తీసుకుని హాస్టల్కి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి కూర్చుంటే కార్లో ముందు 2 అబ్బాయిలు ఉన్నారు. నాతో మాట్లాడిన వ్యక్తి ఇతనంట. పక్కన వేరే అతను ఉన్నాడు. గుర్తుందా? పేరు ఏం గుర్తులేదండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏం తెలీదు. ఫుల్ తాగేసి ఉన్నాడు, ఇట్లా ఉంది, సన్నగా పొడుగ్గా ఉన్నాడు. అక్కడ కుకట్పల్లి సైడ్ మొత్తం రాళ్ళు రప్పలు ఉంటాయి. అటు నుంచి ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం. అక్కడికి తీసుకుని వెళ్ళారు. రమ్మంటే నేను కూడా భయపడుతున్నా కొద్దిగా. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ లోకి వెళ్ళాక బ్రీజర్ తాగమని ఇస్తే నాకు వద్దు అనేసి అంటే అప్పుడే కరెంట్ పోయింది. అయితే నాతో మాట్లాడిన వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, ఇతను బయట ఉంటే అతను నన్ను రూమ్ లో చేయి పట్టుకుని బలవంతం చేయబోతే ఆ తోపులు అట్లా ఆ బ్రీజర్ కింద పడిపోయింది. నేను పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది, చేయి పట్టుకుని గట్టిగా చంప మీద కొట్టాడు. నాకు బాగా గుర్తు. నాకు ఒక్కసారికి ఇంకా భయం ఎక్కువైపోయింది. అమ్మో వీళ్ళు నన్ను ఏదో చేయబోతున్నారు, వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేసి ఇది బయటకు వెళ్ళాలి. యాక్చువల్లీ వచ్చిన దారి ఇటు బయటకు వెళ్దామంటే డోర్ దగ్గర అతను అడ్డున్నాడు. ఇటువైపు సేమ్ ఇట్లనే బాల్కనీ. అప్పుడు నేను ఇటు వచ్చేసాను. ఇటు కూడా వెళ్ళని వాటి లాగేస్తుంటే ఇంకా అది చావా బతుక అన్న సిచ్యువేషన్. ఎందుకంటే ఒక అతను మనల్ని ఏదో చేయబోతున్నాడు అన్న భయంతో అక్కడ వస్తే ఏమైందంటే బాల్కనీలో అందరి బాల్కనీస్ ఇట్లున్నాయన్నమాట. కరెంట్ పోయింది కదా, నేను అప్పుడు అరవడం స్టార్ట్ చేశా, నన్ను కాపాడండి, నన్ను హెల్ప్ చేయండి, వీళ్ళు నన్ను కొడుతున్నారు, వీళ్ళు నన్ను ఏదో చేయబోతున్నారు అది ఇది అనేసరికి వీళ్ళిద్దరు భయపడ్డారు. అమ్మో ఈ పిల్ల అరుస్తుంది, ఇప్పుడు అందరూ ఏదో చేస్తారు అనేసి అరవకు వెళ్ళిపో అనేసి అంటున్నారు. కానీ నాకు భయం. ఇప్పుడు ఆ బాల్కనీలోంచి మధ్యగదిలోంచి ఈ డోర్ లోంచి నేను బయటకు వెళ్ళాలి, లిఫ్ట్ రావాలి, కిందకి వెళ్ళాలి. ఈలోపు మళ్ళా వాళ్ళు నన్ను బలవంతం చేసిన అంటున్నా, నేను రాను. అక్కడున్నా వాళ్ళు నన్ను 2 అబ్బాయిలు, నేను ఒక్క అమ్మాయిని, నేను చాలా సన్నగా ఉండేదాన్ని, నాకేం బలం కూడా లేదు. అంటే లేదు అంటే నేను ఎట్లా పరిగెట్టానంటే నిజంగా ఒక పులి మన వెనకబడితే జింక ఎట్లా అట్లా జప్పని అక్కడ వెళ్ళేసి
ఇంకా కింద వదిలేశారు. నడి రోడ్డు మీద ఆ సామాన్లు నా ఇది పెట్టుకొని వెళ్ళా. అటు రిటర్న్ హాస్టల్‌కి వెళ్ళలేను. ఏ దారి ఏం తెలీదు. ఏంట్రా భగవంతుడా! అసలు ఏంటి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది. ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకొక అతను మాట్లాడేవాడు తెలిసిన అతను. ఇలా అని చెప్పేసి చెప్తే అతను అయ్యో! అలా ఎలాగా అనేసి అతనేం చేశాడు, మన అమీర్‌పేట్ సర్కిల్‌లో నాకిప్పటికి ఆ హోటల్ గుర్తుంది. ఆ హోటల్‌కి తీసుకొనెళ్ళాడు. తీసుకొనెళ్ళి రూమ్ తీసుకున్నాడు. ఇక్కడ ఉండు మనం రేపు చూద్దాం అని చెప్పేసి అన్నాడు. నేనిక భయంగా ఉంటే అతను కూడా బలవంతం చేసి అతను కూడా సెక్స్ చేశాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ సెక్స్ అన్నమాట నాకు జరిగింది. సో అప్పుడు అది నాకు చాలా బ్లీడ్ అయిపోయింది. నేను బాత్రూమ్‌లోకెళ్తే కూడా మొత్తం బ్లీడింగ్. నేను భయపడ్డా. అసలేంటో కూడా నాకు తెలీదు. అసలు ఏమైంది ఏంటో కూడా తెలీదు. ఏం జరిగింది? అది అంతా చాలా పెయిన్ తోటుంటే అండ్ అతను మళ్ళా సెకండ్ టైమ్ మళ్ళా ఇది చేస్తున్నాడు. నేను అనుకున్నాను అక్కడ తప్పించుకొని వచ్చాను గానీ, ఇక్కడ అంటే ఈ ఎవరిని మనం నమ్మలేమనమాట. మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని. అట్లనే మూవీస్‌కి ట్రై చేస్తే కూడా ప్రతి ఒక్కడు నాతో పండుకుంటావా? మా రూమ్‌కొస్తావా? ఇట్లనే మాట్లాడడం. నేను అప్పుడు డిసైడ్ అయ్యాననమాట. అసలు ఇదంతా సీక్రెట్‌గా ఎందుకు చేయాలి? చేద్దాం అన్నీ ఓపెన్‌గా చేద్దాం. అన్ని వీడియోస్ చేద్దాం. అన్నీ అప్‌లోడ్ చేద్దాం. అట్లా పాపులర్ అవుదాం. ఎందుకంటే రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్‌తో ఇదిప్పు ఆల్రెడీ నిండా మునిగిన వాళ్ళకి చలేంటి అని ఆల్రెడీ జనాలందరూ ఎంతో కొంత చూసారు. ఫుల్‌గా చూపిద్దాం, ఫుల్‌గా పాపులర్ అవుదాం, పాన్ చేద్దాం, డబ్బులు సంపాదించుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కడు నీతులు చెప్పేవాడే. కానీ అందరి భాగవతాలేంటో అన్నీ చూసి, అన్నీ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి అంత డేరింగ్ డెసిషన్స్ తీసుకున్నాం. మీ అంత పేరు, మీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మటుకు పర్టికులర్‌గా ఈ యాస్పెక్ట్‌లో ఎవరు పొందలేదు. ఎందుకని అంటారు? అంటే మీరు చెప్పింది కూడా కరెక్టే. నేను రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు నాతో పాటు చాలా మంది అమ్మాయిలు చేశారు. అండ్ పాపం తర్వాత ఏమైందేమో తెలీదు. సడెన్‌గా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే చేసే ప్రొడ్యూసర్స్‌కి రెవెన్యూ వస్తుండే. వాళ్ళు నాకెలా అంటే అండి ప్రతిరోజు షూట్ ఉండేది. ప్రతిరోజు రోజుకి 10,000, 15,000 ఇచ్చేవాళ్ళు. 2 అమ్మాయిలు, 4 అబ్బాయిలు పక్కా ఉండేవాళ్ళు. ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇదే రొమాంటిక్ డ్రెస్ చేంజ్ ఇట్లా చిటికలో చేసేసేదాన్ని. మేకప్ మ్యాన్ ఉండేవాడు. ఫుల్ బాడీ కావాలంటే మేకప్. అసలు నేను దేనికి వద్దనేదాన్ని కాదు. కిస్సా, హగ్ సీనా, డ్రెస్ తీయడం అసలు దేనికి వెనకంజ వేసేదాన్ని. ఫుల్ బ్యాక్ ఓపెన్ అన్నీ మనం ఓకే. ఏంటంటే ఇంకా ఆన్ కెమెరా ఉంది కదా ఏదైనా చేస్తాను నేను. నో ప్రాబ్లమ్ అంతే అని చెప్పేసి అలా ఉండేది. ఒక్కసారిగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయేసరికి పాపం ఇన్ని రోజులు చేసిన అమ్మాయిలు చాలా వాళ్ళు కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేయడం గానీ, ఇంకొంతమంది అలా పాపం చాలా ఇబ్బందులు పడతా ఇంకోటేంటంటే వాళ్ళకి అలవాట్లు కూడా ఒక్కపొడి తినడము, మందు తాగడం, దాంతోటి వాళ్ళు ఇంకా చాలా పాపం. కానీ నేను మాత్రం ఇంకా సెల్ఫీ వీడియోస్ తీసుకుంటూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ, కానీ యూట్యూబ్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ నాకెక్కడ ఎటువంటి అకౌంట్స్ లేవు. నా పేరు మీద చాలా ఉన్నాయి. అవన్నీ ఫేక్‌గాళ్ళు రన్ చేస్తున్నారు. వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇంకా వాళ్ళు అట్లాగా వాటిని రన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆ విధంగా అందరూ కనుమరుగైపోయారు. కొంతమంది నాతో కలిసి సినిమాల్లో చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక రేంజ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనేంటంటే మధ్యస్థంగా ఉన్నా. నాకన్నా పాపం తక్కువలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనేంటంటే జనాలు గుర్తుపట్టారు. ఇంకా ఆ విధంగా నన్ను జనాలు ఇంకా లవ్ చేస్తా ఉన్నారు. ముందు మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చూడొచ్చా? వదిన క్యారెక్టర్స్‌లో. ఇప్పుడే కాదండి. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా వాళ్ళు ఏ రోల్ ఇస్తే ఆ రోల్ చేసేదాన్ని నేను. నాకు అలా ఏం లేదు. కాకపోతే ఎవరికైనా కూడా ఏంటంటే మన ఉన్న ఏజ్ కన్నా చిన్న ఏజ్ రోల్స్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. బట్ అలా ఏం లేదు. ఏదిచ్చినా కూడా ఐ కెన్ డూ. మూవీస్ ఎన్ని చేశారు మీరు? మూవీసా అండి? చాలా మూవీసే చేశాను. మెయిన్ లీడ్‌గా అంటే గనక 'ఆమె కోరిక' అని ఒకటి చేశాను. అది ఆల్రెడీ రిలీజ్ అయింది. థియేటర్స్‌లో కూడా రిలీజ్ అయింది. అండ్ తర్వాత 'బంగారు కోన' అని ఒక మూవీలో కూడా మెయిన్ లీడ్ చేశాను. అది కొద్దిగా లంబాడీ గెటప్ ఉంటుంది. సాంగ్ కూడా ఉంది. సేమ్ తమన్నా ఊహు అంటావా ఏదైతే కాస్ట్యూమ్ వేసుకుందో ఆల్రెడీ ఆ కాస్ట్యూమ్ నేను ఆ మూవీలోనే వేసుకుని డాన్స్ నేను చూసా. అరే ఇదే కదా సేమ్ నేను వేసుకున్నా అట్లా అనమాట. ఇంకా తెలవని పేరు కూడా తెలవదు కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి. అట్లా మొత్తం ఒక 5 వరకు చేసుంటాను. సీరియల్స్ ఏమైనా చేశారా? సీరియల్స్ కూడా అప్పట్లో చేశాను. సింధూరం అని డైరెక్టర్ రాజా గారిది దాంట్లో ఫ్రెండ్ రోల్ ఒకటి చేశాను. తర్వాత ఒక చిన్న పాపది ఒక సీరియల్ వస్తుంది. దాంట్లో పోలీస్ రోల్ చేశాను. అట్లా సీరియల్స్ కూడా కొన్ని చేశాను.
బట్ ఈ మధ్య కాలంలో సీరియల్స్ అంటే అసలు నన్ను దగ్గరకే రానియట్లేదు. మూవీస్ లో కూడా ఏదో అరాకొర రొమాంటిక్ రోల్స్ అవి ఇస్తున్నారు. అది చెప్పా కదా, కొంతమంది ప్లస్ గా తీసుకుంటారు, కొంతమంది మైనస్ గా తీసుకుంటారు. బట్ పెద్ద పెద్ద ప్యాడెడ్ ఆర్టిస్ట్ పెద్ద పెద్ద వాళ్ళలో అయితే గనక ఏది రాలేదు. కానీ కొంతమంది పెద్ద ఆర్టిస్టులు కొద్దిగా నన్ను లైక్ చేసే వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు ఏంటంటే, అమ్మ మాకున్న పాపులారిటీ కన్నా నీకే ఎక్కువ పాపులారిటీ ఉందమ్మా, మేము చేసే ప్రాజెక్ట్స్ లో నిన్ను ప్రిఫర్ చెయ్యాలా అంటే ఆ అమ్మాయా అని అంటారమ్మా, నువ్వు పద్ధతిగా చీర కట్టుకుని పద్ధతిగా ఉండమ్మా, అదే పద్ధతిగా ప్రొఫైల్ పిక్స్ పెట్టు, అప్పుడు నీకు మంచి అవకాశాలు ఇస్తారు అనేసి వాళ్ళు అంటున్నారు. నాకు రొమాంటిక్ గా చేయడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, అలాగే ఫుల్ గా కప్పుకొని చేయడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కమింగ్ బ్యాక్ టు పబ్ కల్చర్ అని, మీ బ్రాండ్ ఏంటి? జనరల్ గా అండి అమ్మాయిలు అంటే వైన్ ఇష్టపడతారని అందరూ అంటారు. ఇంకోటి ఏంటంటే వేరే ఏ ఆల్కహాల్ తాగినా కూడా అదొక స్పిరిట్ లాగా, అది మంచిది కాదేమో. కొంతమంది చెప్పడం ఏంటంటే వైన్ మంచిది మంచిది అని. అందువల్ల ఏంటంటే వైన్ కొద్దిగా చేదుగా ఉన్నా కూడా వైన్ హెల్త్ కి మంచిది కదా, నిషా కూడా వస్తుంది అన్నట్టుగా వైన్ ఇష్టపడతాను. కాకపోతే ఏంటంటే పబ్ లో లేడీస్ నైట్ లో చీప్ మందు పోస్తారు. అంటే స్టిర్లింగ్ రిజర్వ్ కానీ ఓడక అయితే నేను అసలు ముట్టుకోను, ఎందుకంటే నాకు అది భయం. అమ్మో అది మంచిది కాదేమో, దానికి బదులు విస్కీ బెటర్ ఏమో, విస్కీ విత్ థమ్స్అప్. తర్వాత ఇంకా వైన్ అది అయితే ఇవ్వరు అనమాట. సమ్ టైమ్స్ కొన్ని దగ్గర బియర్ ఇస్తారు. బియర్ అయితే నేను అసలు ముట్టుకోను, ఎందుకంటే నాకు ఆ టేస్ట్ నచ్చదు, నాకు అది కూడా నచ్చదు. ఎక్స్క్లూజివ్ లేడీస్ నైట్ అంటున్నారు కదా, మనం ఇప్పుడు హోమో కల్చర్ చూస్తున్నాం సొసైటీలో. ఏ లేడీ మీ మీద మీతో ఇంటిమేట్ గా దగ్గరకు తీసుకోవటం, అట్లా కిస్ చేయటం? యా, అలా కూడా జరిగింది. ఒకప్పుడు నాకు ఒక అతను, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట, అతను ఏం చెప్పాడంటే, ఒక అమ్మాయి ఉంది, ఆమెకు నువ్వంటే చాలా పిచ్చి, సో ఆమె నీతో సెక్సువల్ గా ఉండాలనుకుంటుంది. అంటే ఒక లేడీ అయి ఉండే సెక్సువల్ గా ఉండడం ఏంటి అంటే, ఆమెకి మ్యారేజ్ అయిపోతుంది, ఇంకా తను లాస్ట్ కోరిక తనకి. అంటే నేను అనుకున్నాను, లైఫ్ లో అన్ని చూసాం కదా, అసలు లేడీ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం అనేసి నేను అనుకున్నాను. నారాయణగూడలో ఒక హోటల్లో ఆమె ఉండే అనమాట. ఇతను నన్ను తీసుకెళ్లేటప్పుడు నేను ఎలా ఊహించుకున్నానంటే, ఆ అమ్మాయి ఎంత స్టైలిష్ గా టాటూస్ వేసుకుని స్మోక్ చేస్తా ఇట్లుంటదేమో అని నేను అనుకున్నా. అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ ఉల్టా పుల్టా లాగా ఆమె పద్ధతిగా చాలా ముద్దుగా పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది. నన్ను చూడగానే ఆమె సిగ్గుపడుకుంటా బెడ్ కట్టి చివర కూర్చుని ఒక లవర్ సెట్ లో అట్లా. అతను ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఈ చివర కూర్చున్నా. ఇంకా తను మాట్లాడి ఇంకా ఆమె నేను జస్ట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఆమె ఏమేం చేసింది. అంటే ఒక బాయ్ లాగానే అన్ని చేసింది, బట్ షీ డోంట్ హ్యావ్ అ కాక్ అనమాట. సో అట్లా ఉండి, అండ్ తనకి రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తను నన్ను తీసుకెళ్ళి మొత్తం స్నానం చేయించడం, టవల్తో తుడవడం, అట్లా ఒక లవర్ లాగా అదంతా చేసింది. ఆ తర్వాత ఆమెకి మ్యారేజ్ అయిపోయినట్టుంది, ఇంకా అప్పుడు కాంటాక్ట్ అట్లా ఏం లేదు. అలా ఒకసారి జరిగింది. తర్వాత ఇంకోసారి ఇట్లని సెక్సువల్ టాక్ అడిగేటప్పుడు ఒక అమ్మాయిని కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ఓకే, నో ప్రాబ్లం, బాగానే నా పక్కన చేయడానికి ఎవరు ముందుకు రారు. ఆ అమ్మాయి ఆన్ కెమెరా వచ్చింది కదా. తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి చెప్పింది, ఆమె ఇలాగా లేడీ ఇష్టపడే అమ్మాయి అంట, ఆల్రెడీ ఆమెకి లవర్ ఉందంట, నాకు నీతో కూడా స్పెండ్ చేయాలని చాలా ఇష్టం అది అని చెప్పింది. నేను అన్నాను నాకు అబ్బాయిలే ఇష్టం అని నేను చెప్పేసి, ఇంకా అలా కొంతమంది నాకు తారసపడ్డారు. మరి మన ఈ గ్యాంగ్ తో మీరు ఈ మధ్య ఇట్లా అవుట్ సైడ్ వెళ్తున్నారు కదా, అవుట్ స్టేషన్స్, అక్కడ వీళ్ళల్లో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అట్లా జరగలేదా? గ్యాంగ్ మీన్స్ అదే యూట్యూబ్ గ్యాంగ్ వీళ్ళంతా, టిక్ టాక్, అదే ఓకే సోషల్ మీడియా. బయటికి వెళ్ళడం హర్ట్ చేయటం. అంటే నా ఫ్యామిలీ, నేను ఏ షూటింగ్కి వెళ్ళినా నా హస్బెండ్ పాప కూడా వస్తారు. అలాంటిది వాళ్ళు లేకుండా నేను రాకేష్ మాస్టర్ గారి షూట్కే వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మేము ఎన్ని రోజులు ఉన్నాం, 10 days అట్లా ఉన్నాము. వేరే అమ్మాయి ట్రాన్స్జెండర్ ఉండే, ఆమెకి నాకు ఒక రూమ్ ఇచ్చారు. అండ్ ఇంకా మిగతా అందరు అబ్బాయిలు ఉండే అనమాట. అక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగింది, అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి అక్కడున్న అబ్బాయిలందరికీ ట్రాన్స్జెండర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ట్రై చేసింది. అందరూ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేసరికి అది ఆమెకి నచ్చలేదు. ఆఖరికి ఒక అబ్బాయి ఆమె ఇద్దరు క్లోజ్ అయ్యారు. నేను హెల్ప్ అంటే ఏంటంటే, అతని రూమ్లోకి వస్తే నేను బయటికి వెళ్ళిపోయాను అనుకో, ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా, అందుకనే నేను ఒక మూలకి ఉండడం, నా పని నేను చేసుకోవడం, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎంజాయ్, అట్లా దే డిడ్ సెక్స్ లాట్ ఆఫ్ టైమ్స్ అనమాట. నేను ఎవరికి చెప్పలే, ఆ విషయం మా ముగ్గురు మధ్య ఉంది. అయితే ఏమైందంటే, అదేంటి జూనియర్ రాకేష్ మాస్టర్ అంటారు ఒక అతన్ని, అతనేమో కిటికీలోంచి చూసాడు అనమాట. చూసి నెక్స్ట్ డే అందరికి చెప్పాడు, ఈ అబ్బాయి వీళ్ళ రూమ్ లో ఉన్నాడు అనేసరికి, ఆ ఎంజాయ్ చేసిన అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు కలిసి
నా మీద నెట్టేశారు. నా మీదకి నెట్టేస్తే నాకు షాక్, అసలు ఏం అర్థం కాలేదు. ఏంటి ఇలా చెప్తున్నారు అంటే, ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్ ఏం చెప్తుంది, స్వాతి నాయుడు ఎవరితోనో ఎంజాయ్ చేస్తుంది, వీడియోసే ఉన్నాయి, వాళ్ళ హస్బెండ్ కి లేని ప్రాబ్లం నీకేంటి అని మొత్తం అట్లా చేసేసారనమాట. అయితే కూడా నేను ఎవరితో ఫైట్ చేయలేదు. కానీ మళ్ళా మీడియా ముందుకు వచ్చి కూడా ఇట్లా మాట్లాడేసరికి అప్పుడు నేను ఉన్నది నిజం ఉన్నట్టు చెప్పేసరికి ఇంకా వాళ్ళు లబో దిబో అని చెప్పేసి అన్నారు. అండ్ తర్వాత రీసెంట్లీ మొన్న ఈ మధ్య ఉప్పల్ బాలు వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వైజాగ్ సత్య తీసుకుని వెళ్ళాడు. బట్ తెలిసిందే కదా, అందరు నన్ను యాక్సెప్ట్ చేయలేరు. ఇక అక్కడికి వెళ్ళాం కానీ బాలు ఏంటంటే, అక్క నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అన్నాడు. ఓన్లీ మా హస్బెండ్ అది కూడా 2 minutes బొడ్రాయి పండగ అక్కడ తీసుకుని వెళ్ళారు, వచ్చేసారు. ఇంకా అంతే, ఎక్కడ ఏ పండగకి వెళ్ళలేదు అనమాట. ఇంక ఇంట్లోనే ఉన్నాము. మళ్ళీ మేము నెక్స్ట్ డే కూడా ఉందాం అనుకున్నాం కానీ అతను ఆ రోజే వెళ్ళిపోమన్నాడు. అట్లా. మీరు 90s కిడ్ కదా, ఆ చిన్నప్పుడు ఆశా చాక్లెట్, దూరదర్శన్, వీడియో గేమ్స్ ఇలాంటివి ఉండేవా? ఉండేవి. ఆశా చాక్లెట్స్ ఉండేవి, దూరదర్శన్ కూడా వచ్చి